లక్ష్మీం క్షీరసముద్రాధనయం శ్రీరంగధామేశ్వరం దాసీ భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకరం శ్రీమన్. హలో ఎరా ఆయన ఉన్నారా? అమ్మగారు ఏంటండి? అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000 అండి? ఆయన లేరండి. పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వడానికి ఇది ఏమైనా ఒకటారండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని. ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామాయిల్ డబ్బా అంతుంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు 5th ఫ్లోర్ లో ఉంటారండి. ఏం కావాలి సార్? 1 కేజీ జీడిపప్పు ఇవ్వండి. ఆహా, పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్. బోని అంటే ఇలా ఉండాలి. సర్వీస్ స్పీడ్ గా ఉంది. జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్. చిల్లర ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వండి. మీ అబ్బాయి ఇవ్వలేదా? మీరు కొంటే వాడెందుకు ఇస్తాడండి? నేను వాడికి ఇచ్చాను కాబట్టి. 300 తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది, 1 కేజీ ట్రై చేయమని చెప్పాడు. షాక్ అయ్యవా? షో చేశానంటే షేక్ అవుతావు సార్. ఇది బిలియర్డ్స్ టేబుల్ సార్. దీని మీద పేక చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడండి. ఏంటమ్మా ప్యాక్ అంత చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన జాతీయ క్రీడ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా. ప్యాకే కరెక్ట్. మన 10 ఎంత బాబాయ్? నాది 300. వాడి దగ్గర 2 జాకీలు, 1 ఆసు ఉన్నాయి. నీకెళ్ళి తెలుసురా? అడి కళ్ళజోడ చూడరా బాబోయ్. వారిని ఏం బ్రెయిన్ అనేది. మన మొక్కలు దేవంద్రా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు పక్కోళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు. నువ్వు అస్సలు తగ్గకు. $500 ఏవి ఇస్తాంలేవయ్యా. షో చేస్తాడే మనకి వెళ్తూ వస్తాడు. ఆ సంగతి అడిగి తెలియట్లేదు. చీపి ముందు నువ్వు చూపించు. చడుచుకుంటావేమో. పర్లేదు, తట్టుకోగలను. చా షో ఇంక నువ్వు పో. హలో, మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులే అమ్మా. చా నీ దగ్గర ఒక్కాసే కదా ఉండాలి. నీకెలా తెలుసు? అదే నీ కళ్ళల్లో చూసాం. ఇందులోనా? ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి. దీన్నే గ్యాంబ్లింగ్ గ్లాసెస్ అంటారు. దాచుకో. చీపే. ఏంటిది మరి టూ మచ్? చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారా? మీరేం చెప్పండి సార్, మీరేం చెప్పండి. ఈయన వచ్చాడండి. నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న. ఆగరా ఇస్తాను నాన్న ప్లీజ్. నేను చెప్పేది నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతున్నాడు. ఏం హ్యాండ్ నాన్న ఆడిది? గంటలో నాకు 300 పోయినాయి. ఎక్కడ పోతే అక్కడే ఎత్తుక్కోవాలి నువ్వేగా చెప్పావు. అందుకే రాత్రి అంతా ఆడి దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా. ఎంత వచ్చింది? 500. ఏది? మనకు కాదు, ఆడికి. రేపు మళ్ళీ ఆడదాం. కలజోడు లేకుండా రారా బాబు. నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగనా ప్లీజ్. 1వ తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్ని కొట్టావు. 10వ తరగతిలో టిఫిన్ పెట్టలేదని శరీర జుట్టు కట్టేశావు. అది ఇప్పటికీ బాబుడే తిరుగుతుంది మగరాయిలాగా. ఒక్క పని నాకు మనశాంతిగా ఉండే ఒక్క పని చేసేవరా నువ్వు? ఎందుకురా బతుకుతున్నావు? ఏంటో నేను పడి చావక. నాన్న అమ్మాయిలు ఎంత మంది చూస్తున్నారు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. నీ బతుకు సిగ్గు ఒకటి. ఆ రుమాలేంటారు రోడ్డు వచ్చేవాళ్ళగా. ఇదిగో షాపులో అద్దాలు అవి చూసి మీ బాబు కోటీశ్వరుడు అనుకుంటున్నావేమో. 15 లక్షలు అప్పు చేసి పెట్టానది. ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి. నాన్న నేను షాప్కి వస్తాను, అక్కడ ఎక్కడ వస్తే టేబుల్ డిస్కస్ చేద్దాం నాన్న. డిస్కస్ చేయటం కాదురా, ఇవాళ డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గెంటేయాలా అని. నాన్న అనవసరం నేను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా. ఆహా మిఠాయి కొట్టు, ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది, ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి. ఒక్కొక్కటి కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూత ఒకటి.
బాగున్నదా? 1 కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లెట్టి చూద్దాం. 1 ఈగ్ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బే లడ్డేం బాగలేదు. ఓ కాదా చూద్దాం. 1 కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా, శాంపిల్ అంటే సగం దుకాణం తినేసినావు. అసలు నీకేం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి. మా అమ్మ కోరిక, దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి. మా అమ్మ కోరిక 50 ఎక్కువైనాయి. అసలు మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా దరిద్రుడా. నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? తుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక చస్తున్నాను కడేటి. అదే చూపులేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్నే 10 ఏళ్ల నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డి ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి? మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కర్ర పట్టుకో. నీ జిలుగు బయట నీడలో బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్ కొడతావురా నువ్వు. రేయ్, 6 బుల్లెట్లు మింగాను రా. 6 బుల్లెట్లతో 7 చెరువులు నీళ్ళు తాగిస్తాను రా. జీవితాంతం నేను నేర్పిస్తాను రా. ఏంట్రా నువ్వు నన్ను సార్ మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అప్పుడు తెరవడం అవసరం లేదు, కొద్దిగా తెరిచి. కొద్దిగా తెరిచినా పెద్దగా తెరిచినా ఆ అన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు.